తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలలో భూ ప్రకంపనలు వచ్చాయి. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ, జగ్గయ్యపేట, అలాగే తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలతో సహా హైదరాబాద్లో కూడా భూమి కంపించింది. దీంతో ప్రజలంతా భయంతో పరుగులు తీశారు. ఇళ్లలో నుంచి కూడా ఈరోజు ఉదయం 7:27 ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. 10 సెకండ్ల పాటు భూమి కంపించినట్లు మనకు సమాచారం అందుతుంది. రైట్, దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు సైంటిస్ట్ పూర్ణచంద్ర గారు. నమస్తే అండి పూర్ణచంద్ర గారు. నమస్కారం అండి. సరే, ఏంటి ఈరోజు 100 ఏళ్లలో ఇలాంటి భూ ప్రకంపనలు మేము చూడలేదు అనేసి ప్రజలంతా చెప్తున్నారు. ఇంత తీవ్రతగా రావడానికి అందులోనే సేఫెస్ట్ ప్లేస్గా భావించే తెలంగాణ, హైదరాబాద్ ఇలాంటి భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం అన్నది ఎలాంటి పరిణామాలకు కారణమంటారు? యాక్చువల్లీ తెలంగాణ సేఫెస్ట్ అయితే కాదు. అంటే మనకి కొన్ని ప్రాంతాల్లో కొంచెం పెద్ద భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సేఫెస్ట్ అనొచ్చు. కానీ ఇప్పుడు మనకు గోదావరి రివర్ బెల్ట్ ఏదైతే ఉందో దాని దగ్గరలో ఉన్న ప్రాంతాలు కొన్ని భూకంపాలకి అంటే దాని హెజార్డ్ లెవెల్ కొంచెం హైయర్ ఉందన్నమాట. మనకి గతంలో కూడా ఇప్పుడు భద్రాచలంలో, తర్వాత వరంగల్ దగ్గర కొన్ని భూకంపాలు వచ్చినాయి. కానీ మీరు అన్నట్లుగా ఇంత పెద్ద భూకంపం అనేది ఇప్పుడే మనకి ఈ రోజే చూస్తున్నాం మనం. అండ్ ఇది 69లో వచ్చింది, 1969 భద్రాచలంలో వచ్చింది. అండ్ భద్రాచలం తర్వాత ఒంగోలులో కూడా వచ్చింది ఇంత పెద్ద భూకంపం. ఇది మనకి మీరు అన్నట్టు చాలా సంవత్సరాల తర్వాత వస్తుంది. సో బేసిక్ గా గోదావరి రీజన్ హైలీ ఫాల్టెడ్ అనమాట. అంటే ఏంటంటే భూమి లోపల పగుళ్ళు ఉంటాయి అనమాట. ఎక్కడైతే నది ప్రవహిస్తుందో ఆ ప్రాంతం అంతా ఫాల్ట్ జోన్ అంటాం మనం. అంటే భూమి లోపల పగుళ్ళు ఉంటాయి. సో ఈ పగుళ్ళ సర్దుబాటు వల్ల మనకి పెద్ద భూకంపాలు వస్తాయన్నమాట. అయితే సార్, భూమి లోపల నుంచి కూడా 40 రైట్ కాల్ కట్ అయింది. రైట్, మనకు అందిన సమాచారం ప్రకారం భూమి లోపల నుంచి కూడా దాదాపు 40 కిలోమీటర్ల వేగంతో రేడియేషన్ కూడా వచ్చినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ములుగు ప్రాంతాలలో కూడా దాదాపు ఒక 2 నెలల క్రితం కూడా కొన్ని వందల చెట్లు కూడా నేల కొరిగి ఈ ప్రకృతి పరంగా కూడా హెచ్చరికలు కూడా మనకు అందినట్లు కూడా మనము ఊహించుకోవచ్చు. అండ్ అలాగే ఈరోజు ఉదయం ఇంత భారీ ఎత్తున ఈ భూకంపం రావడం అన్నది 100 సంవత్సరాలలో మేము ఇప్పటివరకు చూడలేదు అనేసి కూడా కొంతమంది పెద్దలు కూడా చెప్తూ ఉన్నారు. ఈ రోజు వచ్చిన ఈ భూ ప్రకంపన తీవ్రత కారణంగా చాలా మంది భయప్రాంతాలకు గురయ్యారు. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, బోరబండ, రాజేంద్ర నగర్ సహా రంగారెడ్డి జిల్లాలలో కూడా దాదాపు 5 సెకండ్ల పాటు భూమి కంపించినట్టు స్థానికులు చెప్తున్నారు. అయితే ఖమ్మంలోని నేలకొండపల్లి, భద్రాద్రి కొత్తగూడెంలోని చెండన్రుగొండలో తెల్లవారుజామున కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించినట్లు కూడా అక్కడ ప్రజలు చెప్తున్నారు. అయితే భూ ప్రకంపనతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా భూమి కంపించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామంలో 10 సెకండ్ల పాటు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం వ్యాప్తంగా కూడా స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అలాగే కే సముద్రం, మహబూబాబాద్, బయ్యారంలో కూడా కొన్ని సెకండ్ల పాటు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇటు హన్మకొండ జిల్లా పరకాల డివిజన్లో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. అలాగే వరంగల్లోని పలు ప్రాంతాలలో 5 నుండి 15 సెకండ్ల వరకు స్వల్పంగా కంపించిన భూమి. దీంతో ప్రజలంతా భయాందోళనకు గురయ్యి స్థానికులంతా కూడా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పెద్ద ఎత్తున ఈ అంశం చర్చనీయాంశమవుతోంది. కరీంనగర్లోని పలు ప్రాంతాలలో కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.